సో సినిమా విషయానికి వస్తే స్పిరిచువల్గా కంటెంట్ లేకపోయి ఉంటే కనుక ఇందులో చేసేవాళ్ళ ఒప్పుకునేవారా? 200% అలా రాదని నేను అనుకుంటున్నాను. స్పిరిచువల్గా వచ్చి కంటెంట్ లేకపోతే కంటెంట్ని ఏం చేయొచ్చని మాట్లాడతా. అది దేవుడు అనుగ్రహంతో 200% అడుగుతారు, ఇంకేదైనా ఉంటే బాగుంటుందేమో అని. డెఫినెట్లీ విల్ డిస్కస్. ఇప్పుడు చిన్న డైలాగ్ అయినా ఇంకోటైనా టీమ్గా డిస్కస్ చేసుకుని ఏం చేయొచ్చు, దీన్ని ఇంకెంత ప్రాపర్గా ఎలివేట్ చేయొచ్చు అనేది అయితే డిస్కస్ చేస్తాం 100%. ఇది కాన్సెప్చువల్గా కొత్తగా ఇంకేదో చెప్పాలి, కొత్తగా ఏదైనా చూపించాలి, ఏదైనా చెప్పాలి. ఆ డిస్కషన్స్లో నుంచి మహేశ్వర్ రెడ్డి మూలి గారు క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్లో మీరు చూసిన గూజ్బమ్ సీక్వెన్స్ ఏదైతే శివయ్యది ఏదైతే ఉన్నాయో అది ఆయన థాట్, ఆయన ఐడియానే. దాన్ని అనుకొని అక్కడి నుంచి దాన్ని వేరేగా డెవలప్ చేసింది. సో అంటే సినిమా అనుకున్న తర్వాత మ్యాజిక్ జరిగిందా? కంటెంట్లోనే మ్యాజిక్ ఉందా, లేదంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఈ మ్యాజిక్ అనేది పుట్టిందా? పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత మ్యాజిక్లు ఉండవు, రిలీజ్ చేయటమే సినిమా. సో బిఫోర్ నుంచే ఉంటుంది, అదంతా బిఫోర్ నుంచే జరుగుతుంది అంతా. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్. ఇంకా అబౌట్ టు రిలీజ్ కదా, ఇంకా లాస్ట్ త్రీ డేస్ ముందు వరకు అన్ని కాపీస్కి మీరు గుర్తు చేయకండి, నాకు భయం వేస్తుంది. నాకు గుర్తు చేస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బర్త్డే రోజున మంచి గిఫ్ట్ వచ్చింది అంటారు, లేకపోతే మంచి విషెస్ వచ్చినాయి అంటారు. బర్త్డే రోజున ఎలాంటి విషయాలు వస్తాయో, ఎలాంటి గిఫ్ట్లు వస్తాయో ఇప్పుడు అవి గుర్తులేవు. ఇది గుర్తుండిపోద్ది లైఫ్ లాంగ్, అందుకని. సో అంటే బేసిక్గా ఫ్యాన్స్ అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది అంటారు, కానీ మీరు వెరైటీగా నాకు ఆడియన్స్ అంటే భయం అన్నారేంటి? అంటే ఇప్పుడు నాకు ఓంకారన్ అంటే భయంతో కూడిన, భక్తితో కూడిన, ఇష్టంతో కూడిన ఇంకేవే ఉంటాయి. అలాగా ఫ్యాన్స్ అంటే నాకు ఫ్యాన్స్ అని నేను అనుకోను. సినిమా ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళందరూ అన్ని రకాల ఫ్యాన్స్, సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళకి అనిపించింది ఏదన్నా అనేయగలరు స్టేజ్. ఏంట్రా ఇది అంటారు, లేకపోతే ఎక్కడ వాళ్ళు మన సినిమాని అంటారు. ఏది ఇంత డౌన్ టు ఎర్త్ అసలు చాలా అంటే ఏమంటారా సినిమాని, అరే ఏంటి సినిమా ఇలా ఉంది, వాళ్ళ మధ్యన కూర్చొని నా సినిమా చూడాలంటే నాకు నాకు భయం, అమ్మో ఇది తిడతారేమో అని ఒక భయం అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను భయం అన్నాను తప్పితే వాళ్ళు ఏదో నన్ను కొట్టేస్తారు ఇంకోటి అని కాదు. డెఫినెట్గా దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్. ఏమాత్రం కొత్తదనం ఉందన్నా, కొత్త సినిమా, కొత్త కంటెంట్ అన్నా, కొంచెం బాగుందన్నా ఇక్కడ నెత్తిపెట్టిన మీద పెట్టుకొని సినిమాని హిట్ చేస్తారు, అది నాకు తెలుసు. బట్ వాళ్ళంటే భయంతో కూడిన రెస్పెక్ట్, ఏదైనా మంచి చేసి ఇవ్వాలి, మంచి కాదించుకోవాలి, మంచి చేయాలి అంతే. ఆ భయం మంచి భయమే, వేరే భయం కాదు.